Hi students, good evening. Today I would like to tell you about essay GS5 అన్నమాట. essay మెయిన్స్ లో డిస్క్రిప్టివ్ టైప్. ఆల్రెడీ GS1 టు GS4 సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా చదవాలి, ఏం చదివితే బాగుంటది అవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు అవన్నీ చూసిన తర్వాత ఎస్ఏ ఇది ఉంటది. ఎస్ఏ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక వాల్యూ గురించి చెప్తాను వీడియో. దాని తర్వాత వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్ని చెప్పేస్తాను. అది చెప్పిన తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాం, ఓకేనా? ఈ ఎస్ఏలో సిలబస్ ఎక్స్ప్లెనేషన్, బుక్స్, ఏ బుక్స్ చదవాలి, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, నోట్ మేకింగ్, రివిజన్, రివ్యూ, రివిజన్ అన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి సిలబస్, ప్రతి మెయిన్స్ యొక్క జిఎస్ చెప్పేటప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ చదువుకుంటే నేను చెప్పాను కదా, 1 to 5 ఇయర్స్ అని చేసుకుంటే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఇది ఒక క్రాక్ చేయకపోయినా సరే ఇంకో 1 or 2 ఇయర్స్ పెట్టుకున్నా మీకు ఏం నష్టం ఉండదు. అందుకని ఇవన్నీ చెప్తాను. వీటి ఫాలో అయితే చాలు. మీరు వితౌట్ కోచింగ్ యూ విల్ క్రాక్ దిస్ యూపీఎస్సి, ఓకేనా? అండ్ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్, బుక్స్ తర్వాత చెప్తాం. అసలు ఎస్ఏ ఏ విధంగా ఇస్తాడు, ఎన్ని 250 మార్క్స్ ఇస్తాడు, 3 hours అనమాట. 2 సెషన్స్ ఉంటాయి. 2 సెషన్ లో 125 మార్క్స్ ఇస్తాడు ఈచ్ సెషన్ అనమాట. 2 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. 2 సెక్షన్స్, 2 సెషన్ లో 4 క్వశ్చన్స్ ఇస్తాడు అన్నమాట. ఈ సెషన్స్ కి, ఈ సెక్షన్ లో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. 125 మార్క్స్ అనమాట, ఓకేనా? 125 మార్క్స్. ఎస్ఏ ఎట్లా ఇస్తాడంటే 2 సెక్షన్స్ 4 క్వశ్చన్స్ అంటే 125 మార్క్స్ కి ఈ సెక్షన్ లో 4 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని రాయాలన్నమాట. ఈ సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్, ఆ సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ అనమాట, ఓకేనా? ఇది ఎట్లా ఇస్తారంటే మల్టిపుల్ టాపిక్స్ అనమాట. ఎస్ఏ ఇప్పుడు మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి. ఎట్లా ఉంటుంది అంటే దీని యొక్క ఎలాగ అరేంజ్ చేస్తుంది, మీరు ఎట్లా రాయాలంటే ఎస్ఏని అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్ అనమాట. అంటే ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ గా మీరు రాసే ఎస్ఏ నీట్ గా రాయాలన్నమాట. ఒక ఆర్డర్ ప్రకారం క్రమబద్ధంగా రాసుకుందాం. ఇంకొకటి ఏమంటే టు రైట్ కన్సైజ్లీ, అంటే రాసే మీరు ఎస్ఏ ఏదైతే ఉందో అది స్పష్టంగా, సరళంగా, క్లియర్ గా ఉండాలి, ఓకేనా? అండ్ వచ్చేసి వర్డ్ లిమిట్, ఇది ఇంపార్టెంట్. వర్డ్ లిమిట్ ఎంత ఎస్ఏకి 1000 to 1200 వర్డ్స్ అనమాట. ఈ వర్డ్స్ లోపే రాయగలగాలి ఎస్ఏలో, ఓకేనా? చూడండి, మల్టిపుల్ టాపిక్స్ ఇస్తాడు. ఎస్ఏ రాసేటప్పుడు ఐడియాస్ ఇప్పుడు ఆర్డర్లీ ఫ్యాషన్ గా రాయాలన్నమాట. రైట్ కన్సైజ్లీ అంటే క్లియర్ గా ఉండాలి. వర్డ్ లిమిట్ అనమాట 1000 to 1200. 2 సెషన్స్ ఉంటాయి, 4 క్వశ్చన్స్, 125 మార్క్స్. ఇప్పుడు మనం ఎస్ఏ అసలు ఏ విధంగా రాయాలి అనేది ఒక ఎస్ఏ మేము మామూలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా రాయాలో చెప్తాను. ఎస్ఏ రాయడానికి మనకు మెయిన్ ఎడ్యుకేషన్ అనే ఎస్ఏ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా రాయాలి. ఎస్ఏ రాయాలంటే ఇంట్రడక్షన్, ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత బాడీ, తర్వాత వచ్చేసి కన్క్లూజన్ అన్నమాట. ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ అనమాట. ఎస్ఏ ఈ విధంగానే ఈ క్రమ పద్ధతిలో రాయాలి. చెప్పాను కదా, అరేంజ్ దైర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్ అనమాట. ఈ విధంగానే రాయాలన్నమాట, ఓకేనా? మనం ఇంట్రడక్షన్ లో ఏముంటాయంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ లో ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఇంట్రడక్షన్ అంటే ప్రారంభం. దేనితో స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ డెఫినేషన్ అనమాట. డిఫైన్ చేయాలి, ఏదైతే ఎస్ఏ ఇస్తున్నాడో దాన్ని డిఫైన్ చేయాలి. తర్వాత కొటేషన్ కానీ షార్ట్ స్టోరీ అనమాట. స్టోరీలో కొంత మేరకు రాయగలగాలి దాని మీద. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, మన ఎడ్యుకేషన్ అనే ఎస్ఏ ఇచ్చాడు అనుకో, డిఫైన్ ఎలా చేస్తాము? ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ వెపన్ టు ఎరాడికేట్ పావర్టీ, అంటే పేదరికం తగ్గిస్తుంది, స్కిల్స్, నాలెడ్జ్ ని పెంచుతుంటది, అండ్ ఎంపవర్ చేయగలుగుతుంది. ఎవరిని? పేదల్ని, డౌన్ ట్రేడెడ్ పీపుల్ని, స్త్రీల్ని, వీళ్ళందరూ ఉన్నారు.
సమాజాన్ని ఉన్నత స్థానంలో నిలబడుతుంది ఎడ్యుకేషన్ అంటే. అట్లా ఇంట్రడక్షన్ డిఫైన్ రాయాలి. కొటేషన్ ఏమని రాస్తాము? ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ రిమైన్స్ వన్ హ్యాస్ లెర్నింగ్ అండ్ వన్ హూ హ్యాస్ ఫర్గటన్ అనమాట. అంటే ఎవరైతే క్లాస్ రూమ్ లో నేర్చుకుంటారు లేదా ఆ నేర్చుకున్న దాన్ని మర్చిపోతారు అనే విధంగా కొటేషన్ రాస్తుంది. ఎడ్యుకేషన్ బెస్ట్ కొటేషన్ అనమాట. ఈ కొటేషన్ 23లో ఇచ్చాడు అనమాట. ఓకే, ఎస్సే నీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చెప్తాను, ఏ టైప్స్ ఆఫ్ ఎస్సేస్ ఇస్తాడు, ఎలాగిస్తాను అనేది. నేను ఎడ్యుకేషన్ ఎస్సే మీద ఇంట్రడక్షన్ కొటేషన్ చెప్తాను అనమాట. ఇది ఇంట్రడక్షన్. షార్ట్ దాని మీద ఆలోచన అనమాట. మీ ఇష్టం వచ్చినట్టు ఎడ్యుకేషన్ అనేది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేది షార్ట్ స్టోరీ ఆలోచన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, బాడీ అనమాట. ఈ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ అంతా ఎందుకు కూడా రాయవలసిందే. ఈ బాడీలో 5 డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక ఎస్సేని 5 డైమెన్షన్స్ గా రాయాలన్నమాట. 5 డైమెన్షన్స్ వీటి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిందే మీరు. అట్లయితేనే మీకు ఎస్ఏ ఈజీగా 125కి 80 to 90 మార్క్స్ వేస్తారు. ఈ 5 డైమెన్షన్స్ ఏంటి? ఒకటి వచ్చేసి సోషల్, సామాజికంగా. రెండు వచ్చేసి ఎకనామికల్. మూడు వచ్చేసి పొలిటికల్. 4 హిస్టారికల్. యాక్చువల్గా అయితే 4 డైమెన్షన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది, కానీ 5th డైమెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ కూడా ఉంది. ఎథికల్ అనమాట. ఎథికల్ ఇది ప్రజెంట్ సమాజానికి చాలా ఇంపార్టెంట్. అన్ని ఎస్ఏలు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎథికల్ గా, బట్ మీకు వీలైతే మాత్రం ఎథికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఈ 5 ఎట్లా చేయాలో నేను చెప్తాను ఎడ్యుకేషన్ ఎస్ఏ మీద. ఇవి ఎట్లా అంటే, ఈ బాడీ రాస్తున్నప్పుడు ఎస్ఏ ఎప్పుడు కూడా పాజిటివ్ గానే రాయాలి. ఓకేనా? పాజిటివ్ గా రాయాలి. కంపారిజన్ చేసి, ఓకేనా? కంపారిజన్స్ కంపల్సరీ. ఎస్ఏ ఎప్పుడు కూడా కంపారిజన్స్ ఉండాలి, పాజిటివ్స్ ఉండాలి. గవర్నమెంట్ పాలసీని కంపల్సరీ మీరు మధ్య మధ్యలో రాస్తుండాలి. గవర్నమెంట్ పాలసీస్ ని ఇండికేట్ చెయ్యాలి కంపల్సరీ. అండ్ పాజిటివ్స్ టు కంపారిజన్స్, గవర్నమెంట్ పాలసీస్, అండ్ మధ్య మధ్యలో కొటేషన్స్ కంపల్సరీ రాయాలి. కొటేషన్స్ ఇవి ఇంపార్టెంట్. మీరు ఎస్ఏ రాయవలసినప్పుడు, రాస్తున్నప్పుడు వెళ్ళి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ డైమెన్షన్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ డైమెన్షన్స్ రాస్తున్నప్పుడు పాజిటివ్ గా రాయాలి, కంపారిజన్ చేస్తుండాలి. గవర్నమెంట్ పాలసీస్ ఏవైనా ఎస్ఏకి సంబంధించిన ఉన్నాయంటే అవి రాస్తుండాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొటేషన్స్ మధ్య మధ్యలో రాస్తుండాలి. ఓకేనా? ఎస్ఏ ఇదే ప్యాటర్న్ అనమాట. ఈ విధంగా రాసుకుంటే 80 to 90 మార్క్స్ ఈజీలీ గెట్. సో సోషల్ గా, ఎడ్యుకేషన్ సోషల్ గా అంటే ఏంటి చెప్పాను కదా, ఎంపవర్ ద ఉమెన్. ఓకే, ఉమెన్ ఎంపవర్ చేయొచ్చు, నాలెడ్జ్ వస్తుంది, ఇవన్నమాట సోషల్ గా. అండ్ పావర్టీని ఎరాడికేట్ చేయొచ్చు, బ్రౌట్ పీపుల్ పైకి తీసుకెళ్ళచ్చు, లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సోషల్ గా ఇట్లా ఎడ్యుకేషన్ సంబంధించినవన్నీ రాసుకుంటారు. పోతే ఎట్లా ఎంపవర్ చేయొచ్చు, ఎట్లా డౌన్ టౌన్ పీపుల్ బయటికి తీసుకురావచ్చు, పవర్టీని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పాజిటివ్ గా. ఈ సోషల్ గా దాంట్లో గవర్నమెంట్ పాలసీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎకనామికల్ గా ఎలాగ రాస్తాము, ఎకనామికల్ గా ఎడ్యుకేషన్ ఎలాగ రాస్తాము, ఇన్నోవేషన్స్ అనమాట. సపోజ్ మనకి ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏ ఇన్నోవేషన్ తీసుకొచ్చాయి, ఐఐటీస్, ఐఎమ్స్, ఎయిమ్స్ అనమాట. ఇవి ఇన్నోవేషన్స్. ప్రెజెంట్ ఇన్నోవేషన్ ఏంటి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనమాట ప్రెజెంట్ గవర్నమెంట్. ఇలాంటివన్నీ ఇన్నోవేషన్స్ అనమాట. ఇవి ఎకనామికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పొలిటికల్ గా ఏవి ఎలాంటి రాయాలి, గవర్నమెంట్ పాలసీలే పొలిటికల్ గా. ప్రెజెంట్ పాలసీ ఏది నడుస్తున్నాయి, పిఎంసి స్కూల్స్ కోసం. ఇంకొకటి ఏంటి, ఎన్ఈపీ అనమాట, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకేనా? ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి పొలిటికల్ గా, గవర్నమెంట్ పాలసీ. హిస్టారికల్ గా ఏంటి, హిస్టారికల్ గా మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నలంద యూనివర్సిటీ, గురుకులాలు, అప్పుడు మనకి రాజరాజ ఇద్దరు తీసుకొచ్చిన
ఉన్నాయి కదా పాత విశ్వవిద్యాలయాలు గురుకులాసులు ఎలాగా ఎడ్యుకేషన్ జరిగింది, ఎలాగ ఇచ్చేసారు, అలాంటివన్నీ హిస్టారికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి రాయాలి. ఎథికల్ గా ఎథికల్ గా ఎథికల్ గా అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నైతిక విలువలు పిల్లలకు నేర్పగలగాలి, ఎట్లా నేర్పాలి, వాళ్ళు సహానుభూతి అనమాట కంపల్సరీ. ఇప్పుడు ఎడ్యుకేషన్ యాక్చువల్ గా ఇప్పుడున్న ద బెస్ట్ హ్యాపీనెస్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అంటే డెన్మార్క్ అని చెప్తాం. ఎందుకు చెప్తాము, అక్కడ ఫిఫ్త్ ఇయర్ నుంచి 16th ఇయర్ వాళ్ళ పిల్లలందరికీ సహానుభూతి అంటే ఏంటి, అది కంపేస్తుంది. ఇది అంటే అనమాట ఎంపతి క్లాసెస్ కంపల్సరీ రోజుకి 1 hour ఉంటుంది వాళ్ళకి. దానివల్ల వాళ్ళు ఎంత హ్యాపీనెస్ గా ఉంటారంటే డెన్మార్క్ పీపుల్ అట్లా కంపల్సరీ ఎథికల్ గా ఇలా కంపేర్సన్, ఎంపతి అండ్ ఆల్సో పిల్లలకి ఎట్లా ప్రాక్టికల్ గా చేయాలి అగ్రికల్చర్ అని, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళలో ఉన్న వ్యాసం అహంకారం పోయి వాళ్ళు సింపతి చూపెడతారు పక్కన ప్రజలు, స్టూడెంట్స్ కదా. అట్లా మీకు రాయాలన్నమాట. చెప్పాను కదా మీకు సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషన్ ఎలా రాయాలో చెప్పాను కదా. అలాగే ఎగ్జాంపుల్ అనమాట. అది మనం మొత్తం ఇప్పుడు ఎట్లా రాయాలి అనేది ఎడ్యుకేషన్ అనే ఎస్సేని మీకు ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం రాస్తాను. రేపు పొద్దున ఆగస్టులో కానీ సెప్టెంబర్ కానీ మెయిన్స్ ఉంటాయి కదా, నేను కంపల్సరీ 5 to 10 ఎస్సేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ లో. మీకు అది యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏంటి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అసలు సిలబస్ ఏం ఇస్తాడు, క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడు ఇవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు బుక్స్ ఏం చదవాలి మరి, ఇప్పుడు మనము మొత్తం ఎస్సే ఎట్లా రాయాలి, ఏ విధంగా రాస్తే మనకి మార్క్స్ బాగా వస్తాయి అనేది నేను చెప్పాను. ఇప్పుడు ఏంటి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సిలబస్ ఎక్స్ప్లెనేషన్ లో సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఎస్సేలో ఏముంటాయి, 4 years బ్యాక్ అయితే మాత్రం నేను ఎస్ఐడి మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ మీద, ఎకానమీ మీద, వీటి మీద కూడా చదవచ్చు 4 years బ్యాక్ అయితే. ఇప్పుడు ఎస్ఐ ఎట్లా అడుగుతున్నాడు అంటే సొసైటీ బేస్ చేసుకొని, సొసైటీలో జరుగుతుంది బేస్ చేసుకొని, సైన్స్ బేస్ చేసుకొని, మీకు ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ చెప్తాను. సైన్స్ బేస్ చేసుకొని, సొసైటీ బేస్ చేసుకొని, ఫిలాసఫికల్ ఎస్సేస్ అనమాట. మొత్తం ఫిలాసఫీనే. సొసైటీ బేస్ చేసుకొని సైన్స్, సొసైటీ అండ్ ఫిలాసఫీ అనమాట, ఫిలాసఫీ. ఓకేనా. వీటి మీద ఇస్తున్నాడు ప్రెజెంట్. ఇవి చాలా తక్కువ. వాటి నేనేం చెప్తానంటే ఈ సొసైటీ, సైన్స్, ఫిలాసఫీ తో పాటుగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా కొంచెం చూసుకుంటే, యాడ్ చేసుకుంటే మీకు కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే రాయగలుగుతారు. ఈ సొసైటీ ఏ విధంగా అడుగుతాడు, సైన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ప్రెజెంట్, ఫిలాసఫికల్ గా ఏ విధంగా అడుగుతానంటే 25 క్వశ్చన్స్ తీసుకుంటే సెక్షన్ ఏలోన ట్రూత్ నోస్ నో కలర్ అనమాట. ఒక ఎస్సే అంటే నిజానికి ఎలాంటి కలరు అవసరం లేదు, ఎలాంటి రంగు రుచి ఉండదన్నమాట. అంటే ట్రూత్ లో ఏ విధంగా రాయొచ్చు, సొసైటీ, సోషల్ గా, ఎకనామికల్ గా, అండ్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఏ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అందుకే ఎడ్యుకేషన్ ఒకటే చెప్పాను అనమాట. అట్లా ఇంకొకటి ఏమంటే, ఇంకొక ఎస్ఏ ఎట్లా అడిగాడంటే కంటెంట్మెంట్ ఈజ్ ఏ వెల్త్ అనమాట. 25 లో అన్ని క్వశ్చన్స్ అడిగాడు. నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను చూడండి. కంటెంట్మెంట్ ఈజ్ ఏ నేచురల్ వెల్త్ అనమాట. అదే ఆర్టిఫిషియల్ అనేది, లగ్జరీ అనేది ఆర్టిఫిషియల్ పవర్టీ అనమాట. లగ్జరీ అనేది ఆర్టిఫిషియల్ పవర్టీ అనమాట. లగ్జరీ ఆర్టిఫిషియల్ పవర్టీ అనమాట. పవర్టీ ఇది ఒకటి చాలా బాగా రాయొచ్చు దీని మీద. అట్లే అదే విధంగా
ద సుప్రీం ఆఫ్ ద వార్ ఈజ్ టు సబ్డ్యూ ఎనిమీ వితౌట్ ఫైటింగ్ అనమాట. అదొక క్వశ్చన్ అనమాట. అండ్ లైఫ్ ఈస్ ద బెస్ట్. ఎప్పుడు లైఫ్ ఈస్ ద బెస్ట్, ఇట్ ఈస్ ద బెస్ట్. సి లైఫ్ యాజ్ ఎ జర్నీగా చూడాలి, యాజ్ ఎ డెస్టినేషన్ గా చూడకూడదు అనమాట. అది ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఎస్ఏ. అండ్ ఇంకో క్వశ్చన్ ఎస్ఏ ఏమిటి ఇచ్చాడంటే, మడ్డీ వాటర్ ఈజ్ క్లియర్డ్ బై లీవింగ్ ఇట్ ఎలోన్ అనమాట. మడ్డీ వాటర్ అనేది అలా వదిలేస్తేనే అది క్లియర్ అవుతుంది అనేది అదొక ఎస్ఏ ఇచ్చాడు. ఇలా చాలా మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు అన్నమాట. 23లో సైన్స్ గురించి అడిగాడు. ఏంటో తెలుసా, డౌట్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సైన్స్ అని, బెస్ట్ లెసన్ ఆర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సైన్స్ అనమాట. ఎందుకంటే డౌట్ ఉంటేనే నువ్వు సైన్స్ ని ప్రయోగాలు చేయొచ్చు అనమాట. అలాగే సైన్స్ లో అడిగాడు అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే, ఇట్లా అన్ని క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్తే మీరు ప్రీవియస్ పేపర్ చదువుతారు కాబట్టి దాంట్లో మీకు ఐడియా వచ్చేస్తుంది. అందుకని కొన్ని 25 ఇయర్స్ క్వశ్చన్ మాత్రమే చెప్పాను. ఓన్లీ ఫిలసాఫికల్ గానే అడుగుతాను క్వశ్చన్స్ అయినా 23, 24, 25 నుంచి. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ ఫార్మాట్ ఇస్తాను. కాబట్టి మీరు ఎలాంటి బుక్స్ చదవాలి, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, బుక్స్ ఎలాంటివి చదవాలి. ఎలాంటి బుక్స్ చదవాలంటే, సింపుల్ గా అమర్త్సేన్ రాసినవి అన్సర్టినిటీ ఒక బుక్ ఉంటది అన్నమాట. అలాంటి బుక్లు లేదనుకుంటే, అది మీకు చెప్తాను. ఇవి ఫిలసాఫికల్ గా ఇప్పుడు చెప్పిన ఎస్ఏలు నేను ఏవైతే చెప్పానో ఆ ఎస్ఏలు అన్ని ఉపయోగపడతాయి. మీరు చాలా బాగా రాయొచ్చు అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మైండ్ఫుల్ జర్న్ హ్యాబిట్స్. దీని యొక్క ఇదేమంటే సఫరింగ్ టు హ్యాపీనెస్ అనమాట. సఫరింగ్ నుంచి హ్యాపీనెస్ గా ఏ విధంగా ఇచ్చేస్తే మైండ్ఫుల్ జర్న్ హ్యాబిట్స్ చాలా బాగుంది బుక్, నేను చదివాను కూడా. అండ్ గైడ్ టు వెల్త్ అండ్ హ్యాపీనెస్ అన్నమాట. వెల్త్ గా ఎలా ఉండాలి, హ్యాపీనెస్ గా ఎలా ఉండాలి, ఇందాక క్వశ్చన్ చెప్పాను కదా, దానికి సంబంధించింది అందులో చాలా మ్యాటర్ దొరుకుతుంది అనమాట. అన్సర్టనిటీ గ్లోరీ అనమాట, అమర్త్సేన్ గారు రాసింది. ఇది కూడా చాలా బాగుంటది. అంటే పవర్టీ అండ్ గ్రోత్ ఎలాగా, ఇండియా యొక్క గ్రోత్ ఎలా ఉంది, అవన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు అన్సర్టనిటీ గ్లోరీ అమర్త్సేన్ గారు. అండ్ వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అని జిడ్డు కృష్ణమూర్తి, మన అతను తత్వవేత్త, ఫిలాసఫర్. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ చాలా క్వశ్చన్స్ అన్నిటి కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సపోజ్ మల్టీ వాటర్ ఈజ్ క్లియర్ బై లీవింగ్ ఇట్ అలోన్, అలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ అనమాట. ఈ బుక్ అయితే ఎంత బాగుంటదంటే మీరు లైఫ్ లో క్యారీ చేయవలసిన బుక్ అనమాట. ఇది ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. క్యారీ చేయాలి కంపల్సరీ. నిన్ను నువ్వు వెతుక్కోవాలి అనుకుంటే ఆ బుక్ చదవాలి కంపల్సరీ, లైఫ్ లో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా. అండ్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఈ బుక్స్ అన్ని చదవండి. నేను చాలా చదివాను బుక్స్. ఇప్పుడు ఎస్ఎల్ చూస్తుంటే ఓ ఎంత సింపుల్ గా ఉంటాయా అన్నట్టు అనిపిస్తాయి. మీరు కూడా చదవాలి, బుక్స్ చదివితేనే ఎస్ఏలు రాయగలరు. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఇస్తున్న ఎస్ఏ ఫిలసాఫీకి ఇస్తున్నాడు, మీకు పేపర్ 4 అనేది ఎథిక్స్ ఉంది. ఎథిక్స్ చదవాలన్నా ఈ బుక్స్ చదవాలి, ఎందుకంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి బుక్స్ చదవడం వల్ల మీకు చాలా ఎథిక్స్ ఎస్ఏ ఈజీగా 500 మార్క్స్ స్కోరింగ్ ఈజీగా చేయగలుగుతారు. నేను మళ్ళా చెప్తాను అనుకోకుండా, మీరు ఆప్షనల్ నెక్స్ట్ టాపిక్ చెప్తాను. ఆప్షనల్ ఎస్ఏ ఎథిక్స్ 1000 మార్కులకి అనమాట. ఇవి మీరు పేపర్స్ ఇవన్నీ చదివితే ఈజీగా 600 to 700 స్కోర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ బుక్స్ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్స్ అనమాట. ఇది లేకుండా మీరు ప్రిపరేషన్ చాలా కష్టం. న్యూస్ పేపర్స్ ఏంటి, హిందూ, ద హిందూ, ఈనాడు పేపర్ అనమాట. ఈనాడు న్యూస్ పేపర్స్ తర్వాత ఈ న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఈ న్యూస్ పేపర్స్ తర్వాత ఏంటి, మ్యాగజైన్స్ అనమాట. గవర్నమెంట్ పబ్లికేషన్స్ చదవండి, చాలా బాగుంటాయి. కురుక్షేత్ర అండ్ యోజన మ్యాగజైన్స్. అండ్ నోట్ మేకింగ్, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు నోట్ మేకింగ్ ఎస్ఏకి తగ్గట్టుగా మీరు నోట్ మేకింగ్ చేసుకోండి.
ఓకేనా. అండ్ ప్రీవియస్ పేపర్స్ అన్నమాట, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సిలబస్ ప్రతిరోజు 20 to 30 minutes మీరు చదవాలి. అప్పుడే మీకు క్వశ్చన్ ఫార్మేట్ అర్థమవుతుంది. ఏది చదివితే పేపర్లో ఏది మనం గుర్తుపెట్టుకుని చేసుకోవాలి కూడా మీకు అర్థమవుతుంది. ఈ రెండు చదవకుండా మీరు అవేవి చదివినా సరే మీకు అర్థం కాదు. రేపొద్దున రాయాలనుకుంటే రాయలేరు. ప్లీజ్ ఫాలో దీస్. ఓకేనా. అండ్ లాస్ట్ లో ఏంటి, రివిజన్ అన్నమాట. రివిజన్, రివ్యూ, రివిజన్ అన్నమాట. రివిజన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పేపర్లు, మ్యాగజైన్స్ ఇవన్నీ నోట్ మేకింగ్ చేసిన ఒకసారి చేయండి. అండ్ వీక్లీ వన్స్ రివ్యూ చేయండి. దాన్ని 15 days అంటారా, మంత్లీ అంటారా, రివిజన్ చేయండి. ఇట్లా చేయడం వల్ల మీకు బాగా రాయడం వస్తుంది, చెప్పడం కూడా వస్తుంది. మీరు ఈ రెండు వచ్చాయంటే యు ఆర్ ద వన్ టు క్రాక్ ద యూపీఎస్సి. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.